ఓమండి నమస్తే అందరికీ. దీర్ఘ రోగాలు శాంతించడానికి అంటే చాలా క్రానిక్ డిసీజెస్ అంటారు కదా, మనకి సికేడి లైక్ ఇట్లాంటివన్నీ, ఇంకా క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సోరియాసిస్, ఇలా ఇంకా రకరకాల చాలా వ్యాధులు ఉంటాయి కదా. కొన్ని క్రియల ద్వారా పోతుంటాయి, కొన్ని ప్రాణాయామం ద్వారా పోతుంటాయి, కొన్ని ధ్యానం ద్వారా తొలగిపోవచ్చు సమస్యలు, కొన్ని ఆసనాల ద్వారా తొలగిపోవచ్చు. ఇట్లా సామవేదంలో మనకు ఒక మంత్రం ఉంది. అది ఏం చెప్తుందంటే ఆ ప్రాణాయామం ద్వారా ఎలా నశిస్తుంది, ఆ మంత్రం ఏంటి, ఏం కథ అని తెలుసుకుందాం ఇప్పుడు. వాత ఆవాతు భేషజం శంభు మయోబు నహృదే ప్రాణ ఆయుర్షి తారిషత్. ఇక్కడ ఏంటంటే శరీరమునందు స్థిరమై ఉన్న జీవాత్మ పూరక కుంభక రేచక పద్ధతిలో శుద్ధమగు వాయుమండలమునందు ప్రాణాయామమును అభ్యసించినప్పుడు రక్తము శుద్ధి అయి రోగములు శాంతించి దీర్ఘాయువు ప్రాప్తించగలదు. చూడండి ఎంత బాగా చెప్పారు. చూడండి మన వాళ్ళు అప్పుడే వేదంలో ఇప్పుడంటే సరిగ్గా ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. యోగా ఇట్లా ప్రాక్టికల్ కదా. యాక్చువల్గా యోగా ప్రాక్టీస్ చేస్తే వేద సారం అంతా తెలిసిపోతుంది అంటారు. అందుకే ఈ శివుడు ఏమి చూడడానికి ఆయన ప్రకృతి, అందుకే ఆయన ఎక్స్ట్రా ఏవి డ్రెస్ సెన్స్లు ఇవన్నీ గురించి ఎక్కువ పట్టించుకోడు. ఆయన హ్యాపీగా ఉంటాడు. హీ డిపిక్ట్స్ విత్ యోగా. వై ఆల్రెడీ అంటే అది చేసుకుంటూ ఉండడం చేత నార్మల్గా హ్యాపీగా హెల్తీగా ఉంటాం అని చెప్పి ఈ కాలంలో యోగా బాగా వస్తుంది. అవునా? అందులో చాలా చాలా అంగాలు ఉంటాయి. ప్రాణాయామం, ఆసనాలు, ప్రాణాయామం క్రియలు, ధ్యానం, ప్రత్యాహార ధ్యానం, ఇవన్నీ చాలా ఓకే. దీర్ఘ రోగాలు వచ్చినవి ఎలా పోతాయంటే రక్తం శుద్ధి అవ్వాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తే కొంచెం రక్తం శుద్ధి అవుతుంది బాగా. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది చాలా బెటర్. అది ఇంకా బీపీ కూడా శాంతి వస్తుంది, ఇంకా మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా. అలాగే జల్నేతి రబ్బర్ అయితే వాటర్ పోసుకుని ఇట్లా ముక్కలు క్లీన్ చేసుకుంటాం, రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటాం కదా, అది కూడా వాయువు ఎక్కువ వెళ్ళడం చేత బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ లాంటివి పోతాయి. ఓకేనా? మళ్ళీ ఇంకా చాలా 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 వాటివి మనకు ఇవి తొలగిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, ఏకైనా హార్ట్ కనుక బ్లాకేజెస్ అంటే బ్లడ్ వెజల్స్ వ్యాకొచ్చే సంకోచాలు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకనే ప్రాణాయామంని పొద్దున్న సాయంత్రం చేస్తే, సాయంత్రం కానీ ఇంకా చెప్పాలంటే ఉషకాలం పొద్దున్నే ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఓకే, ఒకసారి మంత్రం ఏంటి, దాని అర్థం ఏంటి ఇంకొకసారి ఫైనల్గా బాగా శ్రద్ధ. వాత ఆవాతు భేషజం శంభు మయోబు నహృదే ప్రాణ ఆయుర్షి తారిషత్. శరీరమునందు స్థిరమై ఉన్న జీవాత్మ పూరక, అంటే దీనికి సంబంధించి ఉజ్జయి ప్రాణాయామం వస్తుంది, అది నేను కావాలంటే డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చూసుకోండి. పూరక కుంభక రేచక పద్ధతిలో, పూరకం అంటే గాలి తీసుకోవడం, మళ్ళీ రేచకం అంటే గాలి వదలడం. ఓకే, అది గాలి తీసుకొని హోల్డ్ చేస్తే దాన్ని ఏమంటారు, కుంభకం అంటారు. బయట హోల్డ్ చేసిన గాలి తీసుకొని గాలి బయటికి వదిలేసి బయట హోల్డ్ చేస్తే దాన్ని కుంభకం అంటారు. కుంభకం అంటే హోల్డ్. ఇది ఎట్లా చేయాలి ఏంటి, దీనికి సంబంధించిన ప్రాణాయామం ఆల్రెడీ ఉజ్జయి ప్రాణాయామం మన ఛానల్లో ప్రాణాయామం ప్లేలిస్ట్లో ఉంది, అది మీరు వెళ్ళి చూడొచ్చు, ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, కొంచెం కింద స్క్రోల్ చేస్తూ వస్తుంటే మీకు రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోస్లో ఉన్నాయి కూడా అది. సో అలా ఇది చేస్తే మనకేమవుతుందంటే అంతర్కుంభక్, బాహ్య కుంభక్ మరియు కేవల కుంభక్ అని అంటారు. కుంభక రేచక పద్ధతిలో అంటే హోల్డ్ చేసి, ఇది పక్కాగా చెప్తున్నారు చూడండి, బ్రెత్ని హోల్డ్ చేసి ఏ ప్రకారంగా చేయాలి, పూరకము, కుంభకము, రేచకము. అలాగే ఆ పద్ధతిలో శుద్ధమగు వాయువు అంటే ఫ్రెష్ ఎయిర్లో చేస్తే గనక ప్రాణాయామము అభ్యసించినప్పుడు రక్తము శుద్ధి అయ్యి అక్కడ బ్లడ్ ప్యూరిఫై అయ్యి రోగాలు శాంతించి దీర్ఘాయువు మనకు ప్రాప్తించగలదు. చాలా బాగుందండి, ఎంత మంచిదో. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది సమవేదంలో నుంచి మనకు లభించిన మంత్రములు నశిస్తాయి. అది ఎలా చెప్తున్నారు అంటే దీర్ఘ రోగాలు వచ్చినవి ఎలా పోతాయంటే రక్తం శుద్ధి అవ్వాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తే కొంచెం రక్తం శుద్ధి అవుతుంది బాగా. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది చాలా బెటర్. అది ఇంకా బీపీ కూడా శాంతి వస్తుంది, ఇంకా మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా. అలాగే జల్నేతి రబ్బర్ అయితే వాటర్ పోసుకుని ఇట్లా ముక్కలు క్లీన్ చేసుకుంటాం, రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటాం కదా, అది కూడా వాయువు ఎక్కువ వెళ్ళడం చేత బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ లాంటివి పోతాయి. ఓకేనా? మళ్ళీ ఇంకా చాలా 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 వాటివి మనకు ఇవి తొలగిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, ఏకైనా హార్ట్ కనుక బ్లాకేజెస్ అంటే బ్లడ్ వెజల్స్ వ్యాకొచ్చే సంకోచాలు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకనే ప్రాణాయామంని పొద్దున్న సాయంత్రం చేస్తే, సాయంత్రం కానీ ఇంకా చెప్పాలంటే ఉషకాలం పొద్దున్నే ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. ఓకే, లాస్ట్లో ఫైనల్గా ఒకసారి మంత్రం ఏంటి, దాని అర్థం ఏంటి ఇంకొకసారి ఫైనల్గా బాగా శ్రద్ధ.
వాత ఆవాతు భేషజం శంభు మయోబు నహృదే ప్రాణ ఆయుషి తారిషత్. శరీరమునందు స్థిరమై ఉన్న జీవాత్మ పూరక, అంటే దీనికి సంబంధించి ఉజ్జయి ప్రాణాయామం వస్తుంది, అది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. పూరక కుంభక రేచక పద్ధతిలో ఇది ఎట్లా చేయాలి ఏంటి, దీనికి సంబంధించిన ప్రాణాయామం ఆల్రెడీ ఉజ్జయి ప్రాణాయామం మన ఛానల్లో ప్రాణాయామం ప్లేలిస్ట్లో ఉంది, అది మీరు వెళ్ళి చూడొచ్చు. ఉజ్జయి ప్రాణాయామం ఓకే, కొంచెం కింద స్క్రోల్ చేస్తూ వస్తుంటే మీకు రీసెంట్గా రిలీజ్ అయిన వీడియోస్లో ఉన్నాయి కూడా అది. సో అలా ఇది చేస్తే మనకేమవుతుందంటే శుద్ధం, అంటే పూరక కుంభక రేచక పద్ధతిలో, అంటే హోల్డ్ చేసి, ఇది పక్కాగా చెప్తున్నారు చూడండి, బ్రెత్ని హోల్డ్ చేసి ఏ ప్రకారంగా చేయాలి, పూరకము కుంభకము రేచకము. అలాగే ఆ పద్ధతిలో శుద్ధమగు వాయువు అంటే ఫ్రెష్ ఎయిర్లో చేస్తే గనక ప్రాణాయామము అభ్యసించినప్పుడు రక్తము శుద్ధి అయ్యి అక్కడ బ్లడ్ ప్యూరిఫై అయ్యి రోగాలు శాంతించి దీర్ఘాయు మనకు ప్రాప్తించగలదు. చాలా బాగుందండి, ఎంత మంచిదో. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది సామవేదంలో నుంచి మనకు లభించిన మంత్రం.